జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్సీ దుర్బాటు శ్రీనివాస్ గారి ఆదేశానుసారం టెక్కల్లో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిని ఒకసారి సందర్శించి జగనన్న గారి పుట్టినరోజున ఎందరో పేదవాళ్ళు వారి వారి అనారోగ్యాలని నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ అయ్యి వారి అనారోగ్యాలని సవరించుకోవటంలో సర్దిద్దుకోవటంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. అదొక జగనన్న పుట్టినరోజున మనకి కార్యక్రమం తలపెట్టడం మంచి ఆలోచనగా భావిస్తూ నేను ఇక్కడ లేనప్పటికీ నా ఆదేశాన్ని తూచా తప్పకుండా మీరు సహకరించిన తీరు చాలా ఆనందదాయకమని, నేను ఎక్కడ ఉన్నా ఒక మాట నా ముందుగా చెప్తే మీరు ఆసుపత్రికి వెళ్ళి ప్రతి ఒక్క రోగిని స్నేహపూర్వకంగా బంధుప్రీతితో వారి కష్టాల్లో మేము సైతం అని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి నన్ను ఆనందింపజేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం మనం జగనన్న పుట్టినరోజును చేయడం కూడా ఆయన వాలంటీర్లు మనందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుందని నేను కూడా ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు దైనందిన జీవితంలో మనం మరెన్నో చేయాలని, జగనన్న మనందరి పాలిట హీన బంధువు, ఆపద్ బాంధవుడు కూడా. మరి అటువంటి వ్యక్తి పుట్టినరోజును పురస్కరించుకొని మనం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వెనకాల ఆంతర్యం ఏంటంటే, అలాంటి మంచి వ్యక్తి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి అధికారపూర్వకంగా మళ్ళీ అడుగులు వేయాలని, అడుగు పెట్టాలని, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన అణగారిన వర్గాలకు ఒక చేదోడుగా వెన్నుదన్నుగా ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి నాయకత్వ పట్టు కలిగిన వ్యక్తి మన రేపు భావితరాలకు ఆవశ్యకమని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆ దిశగా మనమందరం అడుగులు వేసి మళ్ళీ ఆ మహానుభావుని మనం అధికారంలోకి తీసుకొచ్చి ఇలాంటి సేవాభావమైన కార్యక్రమాలు చేయటం వెనకాల ఆ స్వార్థం కూడా ముడిపడి ఉందని ఉంటాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకు మంచి ఆలోచనలు అమలు జరిగే తీరుతెన్నులు చూడాలంటే అధికారాన్ని ఇచ్చి చూడాలి. ఇంతకు పూర్వం జగనన్న ఆయన పనితీరు ఏ మాదిరిగా ఉందనేది చూపించారు. కాబట్టి మళ్ళీ అటువంటి వ్యక్తిత్వాలు వ్యవస్థ ఈ సమాజానికి అవసరమని, ఆ దిశగా మనం అందరం కలిసి